హాయ్. ఐపీఎల్ అప్డేట్స్కి స్వాగతం. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మళ్లీ గెలుపుబాటు పట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్లో జీటీ బ్యాటర్ సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. లక్ష్య ఛేదంలో ఆర్సీబీ 7 బంతులు మిగిలుండగానే గెలిచింది. చేజింగ్లో కోహ్లీ 81 పరుగులు, పడిక్కల్ అద్భుతంగా ఆడి ఆర్సీబీని గెలిపించారు. రైట్, ఇక మ్యాచ్ జరిగిన తీరుకు సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఆర్సీబీ అనుకున్నట్టుగానే ఘన విజయం సాధించింది. అంటే ఒక రకంగా చూసుకుంటే గనక మంచి స్కోరే అనుకోవాలి గుజరాత్ టైటాన్స్ది, బట్ చాలా ఈజీగా ఛేదించినట్లయింది. విరాట్ ఆట తీరుకు సంబంధించి ఏం చెప్తారు? చంద్ర, ఈరోజు ఐపీఎల్ 2026 ఒక ఆసక్తికరమైన పోటీ చూసాము. అయితే గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ రోజు జరిగిన ఆట తీరు చూసుకుంటే మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది బెంగళూరు జట్టు. అయితే జీటీ కూడా దీనికి ధీటుగానే 205 పరుగులు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఓపెనర్ సాయి సుదర్శన్ 100 పరుగులతో విజృంభించాడు. అయితే సాయి సుదర్శన్ పూర్తిగా ఎవరు అంటే కొంచెం పూర్తి సపోర్ట్ అనేది కూడా ఒక రకంగా దక్కలేదని చెప్పవచ్చు. అయితే శుభమాన్ గిల్, కెప్టెన్ శుభమాన్ గిల్ 32 పరుగులు, అట్లాగే బట్లర్ 25, చివరిలో హోల్డర్ 23 పరుగులు చేయడంతో దాదాపు 205 పరుగులు చేసింది 3 వికెట్ల నష్టానికి. అయితే కేవలం 3 వికెట్ల నష్టపోయింది జీటీ. అంటే చివరి 4 ఓవర్లు అంటే 17, 18, 19 ఓవర్లో బెంగళూరు బౌలర్లు పూర్తిగా కట్టడి చేయడంతో ఆ 3 ఓవర్లో కనీసం ఒక్క 4 కూడా రాకపోవడం అనేది విశేషము. లేదంటే మరికొంత దాదాపు 230, 240 వరకు గుజరాత్ టైటాన్స్ స్కోర్ అయితే వెళ్తుందనే క్రమంలో పూర్తిగా అక్కడ భువనేశ్వర్ కావచ్చు, అజిల్వుడ్ కావచ్చు పూర్తిగా కట్టడి చేశారు. అయితే చివరి ఓవర్లో కృణాల్ పాండే 20 రన్నులు ఇవ్వడంతో ఆ స్కోర్ 205 పరుగులు రావడం జరిగింది. అయితే మరి తర్వాత ధీటుగా అంటే చేజింగ్ లో, ముఖ్యంగా మనం చేజింగ్ అంటే గుర్తొచ్చేది ఒక్కటే, చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఈ రోజు విరాట్ కోహ్లీ ఆట తీరు చూస్తే నిజంగా అద్భుతం అనిపించింది. విరాట్ కోహ్లీనేనా 2020కి రిటైర్మెంట్ ఇచ్చినది కూడా అనిపిస్తుంది. అయితే విరాట్ కోహ్లీ ఈ రోజు విరోచిత పోరాటం 44 బంతుల్లో, కేవలం 44 బంతుల్లో 81 రన్నులు చేశాడు. దాంట్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీకి తోడుగా విరాట్ కోహ్లీకి అండగా దేవదత్ పడిక్కల్ అయితే సూపర్ ఇన్నింగ్స్ ఆడారని చెప్పొచ్చు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు సాధించడం జరిగింది. అయితే 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరిలో ఒక్కసారిగా అంటే మధ్యలో కోహ్లీ, పతిదారు, జితేష్ శర్మ ఒక్కసారిగా అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ అయితే గుజరాత్ టైటాన్స్ వైపు అయితే తిరిగినట్టే అనిపించింది. కానీ చివరిలో బ్యాట్స్మెన్స్ అయితే ఇక్కడ పూర్తి ఎవరైతే డేవిడ్ కావచ్చు, కృణాల్ పాండే పూర్తిగా అక్కడ దాదాపు మరో వికెట్ పడుకోకుండా అయితే విజయాన్ని నమోదు చేశారు. అయితే మనం కోహ్లీ ఆట తీరును మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే కోహ్లీ చేజ్ మాస్టర్ అంటారు. చేజ్ మాస్టర్ అంటే దాదాపు ఈ చిన్నస్వామి స్టేడియం వేదికగా దాదాపు ఇప్పటిదాకా 21 మ్యాచ్ల్లో చేజింగ్ లో 1100 రన్నులు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు చేజింగ్ లో ఎంత పకడ్బందీగా కోహ్లీ ఆడతాడు అనేది ఈ రోజు మరొకసారి స్పష్టమైంది. అయితే మనం కోహ్లీకి అదృష్టం వరించిందని చెప్పవచ్చు. అయితే మొదటి ఓవర్లో సిరాజ్ వేసిన బందీలో మొదటి ఓవర్లోనే అక్కడ వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వదిలిపెట్టడంతో 0లో అవుట్ కావాల్సిన కోహ్లీకి ఒక మంచి అద్భుతమైన ఒక లైఫ్ దొరికిందని చెప్పవచ్చు. వాటిని పూర్తిగా వినియోగించుకొని 81 పరుగులు చేశాడు కోహ్లీ. జట్టును ఒంటి చేత్తో నడిపించాడు. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే ఈరోజు బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే ఈ విజయంతో దాదాపు ఐపీఎల్ లో 2వ స్థానం పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది బెంగళూరు. సో మొత్తం మీద డేవిడ్ కృణాల్ భారీ బౌండరీలో బాది ఈజీ చేశారనుకోవచ్చా, లాంఛనంగా పూర్తి చేశారని అనుకోవచ్చా? ఎందుకంటే పడిక్కల్ మనం చూసాం హాఫ్ సెంచరీ చేశారు, తర్వాత వచ్చిన వాళ్ళు పెవిలియన్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వీళ్ళు అవుట్ అవగానే. సో ఏదేమైనా ఉత్కంఠగా సాగింది. ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? అయితే నిజంగా చెప్పాలంటే ఒక మంచి పునాది వేశారు దేవదత్ పడిక్కల్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు. దాదాపు గెలుపు లాంఛనమే వీరి చేతిలోని. విరాట్ కోహ్లీ సెంచరీ, మరో సెంచరీ, ఈరోజు ఐపీఎల్లో 9వ సెంచరీ చూస్తారు అనుకున్నారు ప్రేక్షకులు. కాకపోతే దురదృష్టవశాత్తు 81 పరుగులకు అవుట్ అవడు. అదే దేవదత్ పడిక్కల్ కూడా అంతే ఫాస్ట్ గా బ్యాటింగ్ చేసే క్రమంలో ఒకసారిగా కేవలం 20 పరుగుల వ్యవధిలోనే కోహ్లీ, పతిదార్, జితేష్ శర్మ అవుట్ కావడంతో ఒకసారిగా అక్కడ
కొంచెం ఉత్కంఠ వాతావరణమే అక్కడ బెంగళూరులో ప్రేక్షకులు పూర్తి స్టేడియం కూడా సైలెంట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కృణాల్ పాండ్యా, డేవిడ్ ఇద్దరు కలిసి బెంగళూరుని విజయ తీరాలకు అయితే చేర్చాడు. అయితే మనం ముఖ్యంగా మనం ఒకటి చర్చించుకోవాల్సింది, ఇప్పుడు 10 పాయింట్లతో పూర్తి అగ్రస్థానంలో అంటే 2వ స్థానంలో కొనసాగుతుంది బెంగళూరు. అలాగే ఇప్పుడు ఓటమితో కేవలం 7వ స్థానానికే పరిమితమైంది జీటీ కూడా మనం ముందుకు వెళ్ళాలంటే క్లిష్టమైన పరిస్థితే నెలకొందని చెప్పవచ్చు చంద్రు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.